గాంధేయ పద్ధతిలో జాతీయ స్థాయిలో బహుజన రాజ్యం నిర్మిస్తామని సర్వాయి పాపన్న సినిమా హీరో మరియు నిర్మాత పంచాల జైహింద్ గౌడ్ ప్రకటించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతులకు తరతరాలుగా అన్యాయం జరుగుతున్నదని పంచాల జైహింద్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. హింసాత్మక విధానాలకు తాము వ్యతిరేకమని కూడా ఆయన స్పష్టం చేశారు. లక్ష్యాన్ని సాధించేదాకా విశ్రమించే ప్రసక్తి లేదని పంచాల జైహింద్ గౌడ్ స్పష్టం చేశారు. కించపరచలే ఏడ మీటింగ్ పెట్టినా లోకల్ ఎమ్మెల్యేని పిలుచుకున్నాము, లోకల్ మంత్రిని పిలుచుకున్నాం, పార్టీలకు అతీతంగా ఎంపీని పిలుచుకున్నాం. ఆ విధంగా అందరిని కలుపుకొని పోయినాం కాబట్టి అందరూ మా అన్నదమ్ముల లెక్క కలిసిపోతున్నాం. మేము ఎక్కడ కూడా గొడవలకు శ్రీకారం చుట్టలేదు, అలాంటి పనులు మేము చేయలేదు. అందుకే మేము అన్నదమ్ముల లెక్క బహుజన రాజును తర్వాయి పాపలను అగ్రవర్ణాలు స్వీకరిస్తున్నాయి. అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు చేస్తున్న పోరాటంలో ఇది ముఖ్యంగా చట్టసభల్లో రిజర్వేషన్లు అనే కాన్సెప్ట్ బలంగా వినిపిస్తుంది. అది మీరు నేషనల్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా? చట్టసభలలో మేము కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2006లో నేను కూడా నిరాదీక్ష చేసిన. నేను విజయఆర్ నారగోని హరిరామ జోగయ్య అప్పుడు ఎంపీ ఉండే ఇందిరా పార్క్లో నిరాదీక్ష చేసినాం. ఒకరోజు నిరాదీక్ష దాదాపు ఒక 100 జీపులను పిలిపించినాము. సక్సెస్ అయింది. అట్లా అంచెల వారీగా చేసుకుంటా అందరూ ముందుకు వచ్చారు. తర్వాత ఏది బహుజన రిజర్వేషన్ కావాలని దీన్ని ప్రభుత్వము భయానికో న్యాయానికో చేయాలని ఉన్నది, కానీ ఢిల్లీ నుంచి సపోర్ట్ దొరుకుతలేదు. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఇంకా అంటే ఇది మామూలుగా కాదు, ఇది మహా స్వతంత్ర పోరాటం ఎట్లా చేయాలనో ఇంకా ఓపికతోటి ఇంకా 10 ఏళ్ళు పడుతుంది. అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వాలంటే ఇక 10 ఏళ్ళు పడుతుంది. ఇది భారతదేశ వ్యాప్తంగా విస్తరించే నాయకుడు ముందుకు వస్తేనే ఇది అవుతుంది. దానికి నేను పూనుకొని కూర్చున్నా, దానికి సిద్ధమైన నేను నవ సంఘర్షణ పార్టీ పెడుతున్నా, పూనుకుంటున్నా. 29 రాష్ట్రాలు నాకు మంచినీళ్ళు తాగినట్టే లెక్క. ఇట్లా పోతాక అట్లా వస్తాయి. ఇంత దూరమా ఈ నుంచి ఢిల్లీ కంటే 2 గంటలలో పోతాం. ఏమంటావు? అమెరికాలో ఒక ప్లేస్ నుంచి ఇక లాస్ట్ పోవాలంటే 12,000 కిలోమీటర్లు ఉంటుంది. ఇది భారతదేశం అనేది చిన్నది. 3.5 గంటలలో 3,500 కిలోమీటర్లే ఉంటుంది. ఒక మూలకేంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి. అమెరికాలో ఒక దూరం కేంచి ఇంకో దూరం పోవాలంటే 12,000 కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశం జనాభానేమో 140 కోట్లు, స్థలం వచ్చేసేమో చిన్నది. ఇది చాలా ఈజీ. భారతదేశ నాయకులకు ఇది అర్థమవుతలేదు. దేశాన్ని తిరిగితే దేశ నాయకుడు అవుతాడు, రాష్ట్రం తిరిగితే రాష్ట్ర నాయకుడు అవుతాడు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తిరిగి ఇప్పుడు బీజేపీ వాళ్ళే తిరుగుతారు దేశం మీద పడి. చాలా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు బీసీలు వాళ్ళు వాళ్ళ రాష్ట్రం మొదలుపెట్టి పక్కకు వస్తలేరు. నేను ఎందుకు ఎమ్మెల్యే ఎంపీ అయితే లేను? ఎమ్మెల్యే ఎంపీ అయితే ఒక నియోజకవర్గం పరిమితి కావాలి కాబట్టి నేను ఎమ్మెల్యే ఎంపీ కాకుండా నా పని మీద నేను ఉన్నా కాబట్టి ఇంత సక్సెస్ అయింది సర్వాయి పాపన్న. నేను ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడు? ఈ మీటింగ్ అంటాడు, ఆ మీటింగ్ అంటాడు, ఈ పార్టీ అంటాడు, ఆ నియోజకవర్గమే తిరగాలి. ఇప్పుడు నేను తెలంగాణ తిరుగుతున్నా, మహారాష్ట్ర తిరుగుతున్నా, కర్ణాటక తిరుగుతున్నా, మధ్యప్రదేశ్ తిరుగుతున్నా. రేపు ఇండియాలో ఉన్న మా గౌండ్లను మాత్రం మీటింగ్ కూడా పెడుతున్నా నవంబర్లో. నా కులాన్ని నేను ఒక్కటి చేసుకున్నాక బీసీలు ఎవరి కులాన్ని వాళ్ళు ఒక్కటి చేసుకుంటే రాజ్యం వస్తుంది. నువ్వు కులమే నీకు చక్కలేదు, నీ కులంలో నేను ఎవరు గుర్తుపట్టాడు. నేను బీసీని అంటే ఎట్లా? ఇలా నేను చెప్తున్నా గల్లెగరేసుకుని నేను 100 విగ్రహాలు ఇప్పించిన నా గౌడే అనుకో, బహుజన నాయకుడు ఆయన. కానీ నా కులంలో నేను నంబర్ 1 అయినా కదా. అట్లనే ఇండియాలో నంబర్ 1 అవుతుంది. అయితా యాదవులు కూడా అట్లనే గమ్మని చెప్తున్నా, పద్మశాలీలకు అట్లనే గమ్మని చెప్తున్నా. అప్పుడు మనం పార్టీ పెట్టాలి, రాజ్యం వస్తుంది. కులం దగ్గర పోవు, చుట్టం దగ్గర పోవు, పక్కన దగ్గర పోవు. నేను బీసీని అంటే ఎట్లయితుంది? కలుపుకొని పోవాలి కదా. ఎవరి కులం వాళ్ళు నంబర్ 1 కావాలి. సర్వాయి పాపన్న ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీరు సినిమా తీయాలని ఎందుకు అనుకున్నారు? ఎన్నో మార్గాలు ఉన్నప్పుడు సినిమా అనేది ప్రపంచాన్ని అది డామినేట్ చేస్తుంది. ఇవాళ ఇక్కడ సినిమా తీస్తే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడేది సోషల్ మీడియాలో అమెరికా కూడా నువ్వు పంపితే వెళ్ళిపోతుంది. అందుకే సినిమా అనేది పెద్ద ప్రచార మాధ్యమం కాబట్టి అదే అనుకున్నా అట్లా. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ నవసంఘర్ష సమితి పార్టీ అన్నారు, ఇది ఎప్పటి నుంచి కార్యాచరణ ఉండొచ్చు? నవసంఘర్షణ అనేది ఇప్పుడు ఫస్ట్ మేము ఏం చేసినామంటే సర్దార్ పాపన్న సేన అని చెప్పేసి పార్టీ పెట్టాలని అనుకున్నా. మళ్ళీ ఏం ఆలోచన వచ్చిందంటే శివసేన పార్టీ పెడితే ఓన్లీ మహారాష్ట్రకే పరిమితమైంది. అది ఒక కులానికి పరిమితమైంది. అది
అట్లా ఒక 2 సంవత్సరాలు, ఇది దాదాపు 2006లో రిలీజ్ చేసినప్పటి నుంచి రాజకీయాలకు బంద్ అయ్యి ఎట్లా పార్టీ పెట్టాలి, ఏం చేయాలి, బహుజన ఒక్కటి చేయాలని మీదనే ఉన్నది తప్ప 20 ఏళ్ళ నుంచి ఆలోచించి ఒక ఇండియన్ ఐక్యతా పార్టీ పెడితే తప్పు వచ్చింది, స్పెల్లింగ్ ఐక్యత అది చేసిన. ఈ సర్వాయి పాపన్న పేరు పెడితే అది రాష్ట్రానికి పరిమితమైంది, దేశం కాబట్టి సర్వాయి పాపన్న ఫోటో కూడా ఉంటుంది. 36 మంది నాయకులను, భారతదేశంలో గొప్ప గొప్ప నాయకులను అలా ఫోటోలో పెట్టి సర్దార్ పాపన్నను పెట్టి, ఆయన ఏజ్లో పెద్దోడు కాబట్టి అట్లా పేరు వచ్చి నవ సంఘర్షణ అంటే కొత్త పోరాటం. ఇది 9 గ్రహాలు నవ సంఘర్షణ, ఇది యుద్ధం చేయాలి పార్టీలు అనేది నవ సంఘర్షణ పెట్టిన. అది 1999లో ఒక ఉప్పల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పేదోళ్ళ కోసము కళ్ళు దుకాణంలో ఫైట్ చేసినప్పుడు 5 ఇస్సలు కావాలంటే ఇవ్వకపోతే నవ సంఘర్షణ పెట్టి 72 ఇస్సలు ఇప్పించిన. అదొక అసాధ్యం భారతదేశంలో. అది సక్సెస్ అయింది కాబట్టి అదే ఈ నవ సంఘర్షణ అనేది నాకు కలిసి వచ్చింది కాబట్టి ఆ పేరు ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్నా. పోరాటం, జైలుకు పోయిన కళ్ళు దుకాణాల సభ్యత్వం కావాలంటే జైలుకు పోవాల్సి వచ్చింది 3 సార్లు అటెంప్ట్ మర్డర్ కేసు. ఇదే ఉప్పల్ల సక్సెస్ అయింది, అది కథ. నెక్స్ట్ మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ సర్వాయి పాపన్న 375వ జయంతి తర్వాత? నెక్స్ట్ భారతదేశము 29 రాష్ట్రాలలో నేను కమిటీ వేస్తున్నా. ఎట్లాంటి కమిటీ వేస్తా అంటే 29 రాష్ట్రాలకు 12 మంది ముఖ్యమంత్రులను బీసీలను లిస్ట్ అవుట్ చేస్తున్నా. 12 మంది ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్, నాగ్పూర్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ. 12 మంది బీసీ ముఖ్యమంత్రులు ఎవరు ఉండాలి అని చెప్పేసి వాళ్ళని లిస్ట్ తయారు చేస్తున్నా. 6 ఎస్సీలను ముఖ్యమంత్రుల లిస్ట్ తయారు చేస్తున్నా. 3 ఎస్టీలను లిస్ట్ తయారు చేస్తున్నా. 3 ఓసీలు, 3 మైనార్టీలకు కూడా ఇస్తా. జమ్మూ కాశ్మీర్ ఇస్తా, బీహార్ కూడా ఇస్తా. వాళ్ళది కూడా జనాభా ఉన్నది. ఇక్కడ మన స్వతంత్రం కోసం పోరాడినప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అన్ని కులాలై ఈ విధంగా ఒక రేషియో ప్రకారంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్లు కూడా ఇవాళ ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేస్తే 15 ఏళ్ళ నాడు ఆయన ముఖ్యమంత్రి కావాల్సింది. ఆయన అట్లాంటి ఫస్ట్ తెలంగాణలో ఏం చేసినా ఒక నవ సంఘర్షణ సమితికి ఒక యాదవ్ను, నిర్మల్ ఉంటాడు ఆయన, గజేంద్ర యాదవ్ను నువ్వు ముఖ్యమంత్రిని చేస్తావా, 57 ఏళ్ళు నేను నీకు, నువ్వు యాదవ్లకు ఇస్తా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి తయారు చేసిన. ఇంకా 29 రాష్ట్రాలు తిరిగి ఎవరెవరు ముఖ్యమంత్రులు కాబోయే ముఖ్యమంత్రులు లిస్ట్ చేసి ఈ విధంగా లిస్ట్ అవుట్ చేసి నీకు గ్రౌండ్ మీద పోతా. నెక్స్ట్ అంతే కదా. హైదరాబాద్లో కూర్చొని తెలంగాణ కూర్చొని బీసీ అంటే కాదు. ఇది భారతదేశాన్ని ఓటర్స్కి పోవాలి, ఓట్లు వేసే దగ్గరకు పోవాలి. ఇప్పటికే ఢిల్లీలో నిరాదీక్ష చేసిన, పివి నరసింహారావు ఇట్లా నిరాదీక్ష చేసిన, మన భువనగిరిలో రావి నారాయణ రెడ్డి ఊర్లో నిరాదీక్ష చేసిన, ఆరుట్లలో చేసిన, ఇబ్రాహీంపట్ల అట్లా గ్రామాలలో పోయి నిరాదీక్ష చేసినాం, ఇంకా కూడా చేస్తాం. అంటే మనం బహుజన రాజ్యం స్థాపించే క్రమంలో అంటే బీసీ ఎంపీలు పెరగవచ్చు, బీసీ మంత్రులు పెరగవచ్చు, బీసీ ప్రధానమంత్రి కావచ్చు. ఆల్రెడీ బీసీ ప్రధానమంత్రి ఉన్నారనే టాక్ ఉంది కదా. బీసీ ప్రధానమంత్రి అంటే ఆయన అగ్రవర్ణాలు, ఆర్యులు, బాపనోళ్ళు, ఆర్ఎస్ఎస్ల చేతులు కీలుబొమ్మ. ఆయన నిజంగానే కష్టపడి పార్టీ పెట్టుకుని మన లెక్క స్వతంత్రంగా వచ్చినాడు కాదు. ఒక మామూలు కార్యకర్త నుంచి పైకి వచ్చిండు ఆయన. ఆయనకు హైకమాండ్ అనేది ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఆర్ఎస్ఎస్లో మనోభావాలు వేరే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పినోడే కావాలి, వాళ్ళ వ్యతిరేక. ఇప్పుడు వాళ్ళు ఆర్యులు అనేటోళ్ళు ఒక బ్రాహ్మణులు, వాళ్ళు పెట్టిన దాంట్లో దాదాపు 200 మంది ఎంపీలు ఉన్నారు బాపనోళ్ళు. ఇక్కడ లేరు తెలంగాణలో, నార్త్లో బాపనోళ్ళు ఉంటారు. మరి వాళ్ళ రాజ్యం పోతుంది కదా. రిజర్వేషన్ ఇచ్చినాక ఇంకేముంటుంది? ఇక్కడ 350 మంది బీసీలే అవుతారు. ఇంకా వాళ్ళు ఎక్కడ పోవాలి? రాజ్యం పోవడానికి కుర్చీ ఒట్టిగా వదులుతారా? బ్రిటిష్ వాడు ఒట్టిగా పోయిండా? పోరాటం చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఏముండరు. ప్రజలు ఓట్లేసి గెలిపియాలి ఇట్లాంటి పార్టీలకు. మా నరేంద్ర మోడీ రబ్బర్ స్టాంప్ అంటారా? రబ్బర్ స్టాంప్ కాకపోతే మరి రిజర్వేషన్ ఎందుకు చేయడు? చెప్పు. ఆయన చేతిలో ఏమున్నది చెప్పుని. ఆయనకు ఒకడే చెప్పిన బిడ్డ, నువ్వు 3వసారి ప్రధానమంత్రి అయినా నీ జాగాలో నువ్వు ఉండు, నీ జాగాలో నువ్వు ఉండు. ఒక లిమిట్స్ ఉంటాయి అందులో, ఆ లిమిట్లో ఆయన పనిచేయాలి. చెప్పు. మా బీసీ ప్రధానమంత్రి అయితే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నా వద్దా? నువ్వే ఇస్తలేడంటే ఆయనకు వద్దని చెప్తున్నారు వాళ్ళు. ఈ బిల్లుకే ఆయన ఆటంకాలు పెడుతున్నాడు. 42% బిల్లు పెడితేనే ఆటంకాలు పెడుతున్నాడు. ఆయన చేతి ఉంటుంది కదా, ఆయన ఒక్కంది కాదు కదా పార్టీ. 100 మంది ఆయనటువంటి వాళ్ళు. అట్లా అంటే నవ సంఘర్షణ సమితి అనేది బీసీలకు భవిష్యత్తులో ఒక ఫోర్స్ లాగా తయారయ్యే అవకాశం ఉందంటారు. 200% ఉంటుంది. మరి నేను ఫోర్స్ ఉన్నప్పుడు నా పార్టీ కూడా ఫోర్సే ఉంటుంది. నేను ఆ పార్టీలో ఈ పార్టీలో పనిచేస్తలేను కదా. ఈ కార్పొరేషన్ చైర్మన్ కావాలి, ఎమ్మెల్యే కావాలి. ఆర్ కృష్ణ ఇంట్లో పనిచేస్తాడు, అంటే రాజ్యసభ ఆడుతాడు, అలా చేస్తాడు, ఇంట్లో ఎమ్మెల్యే టికెట్ ఆడుతాడు. ఏమంటావు? ఆయనకు భగవంతుడికి అతనే ధైర్యం ఇచ్చిండు, నాకు పెద్ద ధైర్యం ఇచ్చిండు.
ఇంకా హిమాలయ పర్వతాన్నే కొడతా, ఏనుగు కుంభస్థలాన్నే కొడతా. తొందరగా ఉంది. ఇప్పుడు 65 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా 20 ఏళ్ళలో ఎన్నడూ ఉన్నాడు ఢిల్లీని రూల్ చేస్తా. మిమ్మల్ని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిలాగా చూసాము. ఒక మంచి ఒక బీసీ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ముందు సాగుతున్న ఒక బీసీ దిగ్గజంగా చూసాము. సినీ రంగంలో కూడా మీ ప్రస్థానం ఏంటి? సినీ రంగంలో సర్దార్ పాపన్న తీసిన డబ్బులు దయాలు ఉన్నాయనే సినిమా, రెండో సినిమా తీసుకున్నాను. నాకు మంచి మంచి వాళ్ళు యాడ్ అయినప్పుడల్లా ముందుకు పోతుంటా. కావాలా కదా యాడ్. అరే జయంత్ గౌడ్తో రాజకీయం చేస్తున్నావు సంఘర్షణ. బీజేపీకి 2 సీట్లు ఉండే, మరి ఇలా 300 దాటినాయంటే వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి అలా పని వచ్చిర్రు. నాది కూడా విస్తరించాలి కదా. విస్తరించినప్పుడు అందరు మేధావులు వస్తారే, ఇది బీసీల ఉద్యమం బాగానే ఉంది, జయంత్ గౌడ్ మాట మీద నిలబడతాడు పోయి అని చెప్పి రాంగా అందరినీ చేస్తే గడిపోతులన్నీ ఒకటైతే తాడు చేస్తాం. తాడు తయారు చేసి ఏనుగను బంధిస్తాం. ఇది కూడా అంతే రాజకీయం కూడా. అండి, ఇండియన్ సమాజంలో మీ గెటప్ చాలా అరుదుగా కనిపిస్తుంది. మనం ఇక్కడ ఢిల్లీ పోయినా, ఆంధ్రప్రదేశ్ పోయినా, ఎక్కడ పోయినా సరే ఈ గెటప్లో ఏంటి? ఇదేమో సిక్కు, ఈ బొట్టేమో హిందూ. విన్నావా? ఈ ఒకటే అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఈ గెటప్లోకి వచ్చింది. మీరు విభజిస్తున్నారు హిందూ అని ముస్లిం అని. వద్దు ఈ మతాల పంచాలు వద్దు, మాకు నచ్చదు ఈ మతాల పంచాది. వాళ్ళేమో 4 పిల్లలని చేసుకోబట్టి 40 మందిని కనబట్టి, మరి మీరు ఎక్కడ పోయిర్రా? ప్రధానమంత్రి పనిచేసేటోళ్ళు మీరు బయట ఉరగాల. నార్త్ ఇండియాలోనేమో ఫ్యామిలీ ప్లానింగ్ జరగలేదు, ఏమంటావు? సౌత్ జరిగింది, మా జనాభా తక్కువైపోయింది. సౌత్లో, నార్త్లో ఎక్కువైపోయింది. మరి ముస్లిం వాళ్ళు కొంతమందిని కంటున్నప్పుడు భారతదేశంలో మరి హిందువులకు ఈ విధంగా ఇబ్బంది ఇందిరాగాంధీ హయాంలో మీరు ఏం చేసిండ్రు? ప్రతిపక్ష నాయకులు ఏం చేసిండ్రు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? గుడి కట్టుకొని కష్టపడి ₹1 కోటి పెట్టి గుడి కడితే ఆ ఇన్కమ్ మొత్తం గవర్నమెంట్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మరి ముస్లింలకు అట్లా లేదు. మరి ముస్లింలకు మేము 3 ఎమ్మెల్యే 3 ముఖ్యమంత్రులు ఇస్తాం, కానీ వాళ్ళకు ఏదైతే న్యాయం జరుగుతుందో, ఇప్పుడు మా అక్క పోతుందంటే వాళ్ళకు టికెట్ ఇస్తారు. మరి హిందువులకు ఎందుకు ఇయ్యరా? తిరుపతి పోతుంది, ఏమంటారు? ఇవన్నీ ఏం చేసినంటే వాస్తవంగా అది ముస్లిం పార్టీ అని ఇప్పుడు అర్థమవుతుంది. మా ఇందిరాగాంధీ అంటే నాకు అభిమానం, ఆమె ఫోటో పెట్టిన, కానీ ముస్లింలకు ఎక్కువ చేసిరా, ఏమంటాం? అందుకే మేము ఇప్పుడు ముస్లింలకు 3 ముఖ్యమంత్రులు ఇచ్చినా కంట్రోల్ చేస్తాం. జనాభా ప్రకారంగా బిడ్డ 3 అంటే 3 ఉండాలి, ఒక భార్య అంటే ఒకటే భార్య ఉండాలి. ముస్లింలకు అన్యాయం చేయ అంటే కొన్ని లిమిట్స్ బిడ్డ. మీ జనాభా ఉంది, 3 ముఖ్యమంత్రులు రాసి పెడుతుంది, కానీ మీరు 4 చేసుకుంటాం. చాలా పద్ధతిగా చేస్తాం. కొంతమంది స్వార్థం కోసం కొంత ఉగ్రవాదం చేస్తాం, వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తా. ఉగ్రవాదం పిగ్రవాదం అన్ని తీర్చాలి, మధ్య కూర్చోబెడతా. విన్నావా? చివరిగా మీరు వేసే గెటప్ అందరికి పోలికగా కనిపిస్తుంది, అటు వారు ఎందుకంటే డిఫరెంట్గా అనిపిస్తుంది. సరే, నాకు కూడా ఏంటంటే నేను చెప్పినా కదా, ఈడ క్రిస్టియన్ ఉండు, ఈడ హిందూ ఉండు, ఈడ సిక్కులు ఉండు, అందరినీ ఈ గెటప్లో చూపిస్తున్నా. అంటే మనం అంతా ఒకటే అనే దాని మీద ఈ గెటప్కి వచ్చిన. మీ పంత విప్లవాత్మకంగా ఉండబోతుందా, గాంధేయ పద్ధతిలో ఉండబోతుందా? గాంధేయ పద్ధతిలో చేస్తా. ఈ అచ్చలు ఈ ధర్నాలు చేయడం, బస్సులు తగలబెట్టడం, ట్రైన్లు తగలబెట్టడం, ఇవి నాతో కాదు. అట్లయితే ఏమవుతుందంటే కేసులు బుక్ అవుతాయి. కార్యకర్తల మీద కేసులు బుక్ అయితే వాళ్ళ జీవితం ఖరాబ్ అయిపోతుంది. అందుకే గాంధేయ పద్ధతిలో చేస్తా. అట్లా